ఓకే, మరి ఉసిరి కొబ్బరి అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉసిరి కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా పూజిత? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్యాన్ వేడెక్కాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఉసిరికాయలు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓ, సో యూజువల్ గా ఉసిరికాయ తురుము వేస్తూ ఉంటారు కదా, నువ్వు వెరైటీగా ముక్కలు వేస్తున్నావు. ఇందులో పోపు దినుసులండి. పచ్చి కొబ్బరి పేస్ట్ చేసేస్తా. పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి ఓకే, అన్నం ముందు ఉడికించి పెట్టుకున్నాం. అన్ని రెడీ. సో జస్ట్ పోపు వేసుకుంటే మనకి చాలు, రెడీ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ నువ్వు రివర్స్ గా చేసావు. అందరేవో కొబ్బరి కొంచెం ఇట్లా చేసి ఉసిరికాయ ఎట్లా చేస్తారంటే అన్నంలో కలుస్తుందని, నువ్వు వెరైటీగా ఉసిరికాయ. నీకు ఉసిరికాయ ఇష్టమా బాగా? అవును, ఇష్టం. పులుపు ఇష్టమా? పులుపు కొంచెం, స్వీట్ ఎక్కువ ఇష్టం. స్వీట్ సరే, జనరల్ గా ఇప్పుడు ఇలా మామిడికాయలు ఇలా ఉసిరికాయలు ఇవి ఇష్టమా? ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి 4. సో నువ్వు ఎప్పటి నుంచి వంటలు నేర్చుకున్నావు? నేను కూడా చేస్తుంటాను, మమ్మీ చేస్తుంటే చూసి నేను కూడా నేర్చుకున్నాను. అంతేనా? అంతే, అలా వచ్చేసింది. అలా చేసింది. వెరీ గుడ్. ఇందులో పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా టచ్చా. ఇది ఫ్రెష్ గా నూరిన అల్లం అండి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా కాలేజీకి సెలవులు ఉన్నప్పుడు వంట చేస్తావా? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. తప్పకుండా చేస్తావా? తప్పకుండా ఏమేం చేస్తూ ఉంటావు? ఫస్ట్ మార్నింగ్ లేవగానే టిఫిన్ ఏదన్నా, ఇడ్లీ, వడ, దోశ, అది కూడా నువ్వే చేస్తావా? చేస్తాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్. తర్వాత ఇందులో కొన్ని ఉసిరికాయ ముక్కలు. కొంచెం ఆయిల్లో వేగితే కాస్త పులుపు తగ్గుతుంది కదా. ఎస్. సో ఇది ఇట్లా చేసుకోవాలనే ఐడియా నీదేనా, ఎక్కడైనా చూసావా? లేదు, నాదే. ఇదేనా? వెరైటీస్ కూడా ట్రై చేస్తూ ఉంటావా? చేస్తాను. ఓకే, ఇంకా ఇందులో కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. సో నువ్వు పచ్చి కొబ్బరి తురుము పేస్ట్ చేశాను. పేస్ట్. ఓకే, యూజువల్ గా కూరల్లో అయితే పేస్ట్ లా వేస్తారు కదా. అవును. అన్నంలో అంటే తురుములా వేస్తారు కదా, మరి నీకు ఎందుకు పేస్ట్ చేయాలనిపించింది? పేస్ట్ చేస్తే బాగుంటది అనేసి. బాగుంటుందని అనుకున్నావా? కొంచెం పచ్చి పాలు ఉంటాయి కదా, కొబ్బరి పాలు. పచ్చి పాలు ఉంటాయి, బట్ మళ్ళీ వేయించితే అదంతా పచ్చి పాలు అంతా వెళ్ళిపోతాయి కదా, అంటే అందులోనే మిక్స్ అయిపోతుంది. ఇది ఫ్రై కావాలండి, ఓ అలా అంటావా? ఓకే, ఇది ఫ్రై అయిపోయింది కదండి. ఇందులో కొంచెం సాల్ట్, ఇది అన్నానికి ప్లస్ దీనికి సరిపడా. నువ్వు ఒకదానివేనా పూజిత? లేదు, నాకు 3 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు, 2 బ్రదర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ సిస్టర్స్, 2 బ్రదర్స్. 6 మొత్తం? 6. అందరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఇది కలిపేసుకోవాలండి మొత్తం. మీ అక్కలకి పెళ్ళయిందా? 2 అక్కలకి అయింది, చిన్నక్క నువ్వు, నేను. 2 బ్రదర్స్. వాళ్ళు ఏంటి చదువుతున్నారా? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. వాళ్ళు ట్విన్స్? వాళ్ళిద్దరు ట్విన్స్. ఓ, ఏం పేర్లు? రామ్ సుందర్ లాల్ పెద్ద తమ్ముని పేరు, చిన్న తమ్ముని పేరు శ్యామ్ సుందర్ లాల్. బాగున్నాయి. తర్వాత ఇందులో రైస్ కలిపేసుకోవాలి. ఇది ఉడికించి పెట్టుకున్న రైస్. ఓకే, సో ఆల్రెడీ 2 అక్కలు ఇంట్లో లేకపోయినా మీ ఇంట్లో ఎప్పుడు హడావిడిగా ఉంటుందేమో కదా? ఉంటుంది. సో ఫంక్షన్స్ ఏమైనా అయితే ఫుల్ హడావిడా? వెరీ గుడ్. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు? ఇంకో 2 అక్కలు హైదరాబాదేనా? హైదరాబాదే. దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో మరి మీ ఇంట్లో ఏం చేసినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా? అవును. మరి నీకు అలా అంత క్వాంటిటీస్ చేయడం వచ్చా? అంటే కొంచెం కొంచెం అయితే అందరూ ఈజీగా చేసేస్తారు కానీ పెద్ద క్వాంటిటీస్. మా పొయ్యికి కూడా అన్నం పెట్టావా కొంచెం? అంతే అండి. ఓకేనా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. స్టవ్ కట్టండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అంతే. అంతే. ఓకే,
రెడీ అయిపోయిందండి ఉసిరి కొబ్బరి అన్నం. కొత్తిమీర గార్నిష్ ఇందాక ఆమె చేస్తున్నప్పుడు అన్ని నువ్వు చెప్తూ ఉన్నావు. కొంచెం కొత్తిమీర గార్నిష్. ఓకే అండి, మరి ఉసిరి కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ ముక్కలు వేసి వేగాక పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరి కొబ్బరి అన్నం రెడీ. ఓకే, మరి ఉసిరి కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. బాగుంది, కొబ్బరి ఫ్లేవర్ అయితే బాగా పట్టింది. కొద్దిగా ఉసిరికాయ అయితే ముక్క తగిలితేనే పులుపు తగిలేలా ఉంది. ఇది కూడా అంటే కొంచెం తురిమి వేసేసుకుంటే దాంతో పాటు కలిపేసి మొత్తం అంటే రైస్ మొత్తం కూడా బాగా పట్టేసేది. అవును, సో అంటే బాగుంది ఇలా ఉసిరితో కూడా కొబ్బరి కాంబినేషన్ లో. టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో ఎప్పుడు పులిహోర అలా చేస్తూ ఉంటారు కదా జనరల్ గా, దాని బదులు ఇలా మనం కూడా ఈ మధ్య కొబ్బరి కాంబినేషన్ లో పచ్చి బఠానీ ఇలా చూపించాం కదా. అవునండి, సీజనల్ గా ఉసిరికాయ దొరికినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. జస్ట్ ఆ చిన్న చేంజింగ్ చేసేసుకుంటే బాగుంటది. ఉసిరి కొబ్బరి అన్నం సూపర్ అండి. ఉసిరికాయ కొబ్బరి రైస్, మళ్ళీ ఈ ఉసిరికాయ అనేది కూడా ట్యాంగీ ఫ్లేవర్. అంటే పర్టికులర్ టైమ్స్లో రోజు ఒకే రకమైన ఆహారం మనం తినలేకపోవడానికి రీజన్ కూడా అదే. మనం ఈ వాతావరణంతో వీఆర్ ఇన్ ట్యూన్. సో బయట ఏం జరుగుతుందో దానికి తగినట్టుగా మనకు కూడా ప్రిఫరెన్సెస్ మారుతూ ఉంటాయి, టెంపరేచర్ వైజ్. అండ్ మనం ఉన్న లొకేషన్ కూడా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైన వంటకాలు ఎందుకు ఉంటాయంటే ఇవే కారణం. సో ఇప్పుడు మనం ఉసిరికాయ కూడా వింటర్లో తీసుకుంటే మంచిదండి. మెయిన్ రీజన్ మనకు ఈ విటమిన్ సి ద్వారా ఈ టైంలో మనకు వచ్చే జలుబులు ఇవన్నీ మనం చక్కగా దూరం పెట్టచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, చలికాలం వర్షాకాలం వచ్చిందంటే గొంతు నొప్పి, దగ్గు, జలుబు, గొంతులో గరగర ఈ సమస్యలన్నీ కామన్గా వచ్చేస్తూ ఉంటాయని. మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా మెడిసిన్స్ వేసుకోకుండా చిన్న చిన్న చిట్కాలు కూడా పాటిస్తూ ఉన్నట్లయితే ఉపశమనంగా ఉంటుంది. వామ్ కొద్దిగా తీసుకుని బుగ్గలో పెట్టుకుని మెల్లగా నములుతూ మింగుతూ ఉన్నట్లయితే ఈ గొంతులో గరగర, గొంతు నొప్పి, జలుబు ఇలాంటి బాధల నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం గంధంలో నీళ్లు కలుపుకుని ముఖానికి రాసుకుంటూ ఉంటాం కదా, కొద్దిగా మార్పు చేసుకుని గంధంలో కొద్దిగా పాలు కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని మెడకు కూడా రాసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత శుభ్రంగా గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమల తాలూకు మచ్చలు, ఇంకా గాయాలు ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. స్కిన్ కూడా బాగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఎండాకాలంలో అసలు చాలా మంది ఊరికే అలా ఎండకు బయటకు వెళ్ళొచ్చినా కూడా చర్మం అంతా కందిపోయినట్లుగా అయిపోతుంది, చర్మం అంతా ట్యాన్ అయిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా మాగిన బొప్పాయి పండుని గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జుని ముఖానికి, మెడకి, చేతులకి అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్లయితే చర్మం ఆరోగ్యంగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా పోతుంది, మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చలికాలంలో మన స్కిన్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, జుట్టుకు సంబంధించి కూడా వస్తూ ఉంటాయి. స్కిన్ విషయానికి వస్తే చర్మం అంతా కూడా బాగా పొడిబారిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మామూలు సబ్బులు వాడామనుకోండి ఇంకా పొడిబారిపోయి చర్మం మంట పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్లిజరిన్ సబ్బులు కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా సున్నిపిండి, సీకాయ పొడి, ఇంకా శనగపిండి ఇలాంటివి వాడినట్లయితే మరీ మేలు. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం బెల్లంతో రకరకాల స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా, స్వీట్ తయారు చేసుకునేందుకు పాకం పట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ పాకంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని పాకం పట్టుకున్నట్లయితే ఆ పాకం అనేది మృదువుగా వస్తుంది. అలాగే మనం చేసుకోబోయే స్వీట్స్ కూడా అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది.